జగన్న బిడు గేమ్ ఆడేటప్పుడు ఒక క్వశ్చన్ అయితే మైండ్ లో అయితే రన్ అవుతూనే ఉంటుంది. గేమ్ ఆడేటప్పుడు ఏం మిస్టేక్ వల్ల మనకైతే హెడ్ షాట్స్ అనేటివి మనకు ప్రాపర్ గా కనెక్ట్ అవ్వవు, ఇంకా మన బాడీలోనే మన ఏం ఎందుకు స్టక్ అవుతుంది. ఇలా అవ్వడానికి ఒకటే కారణం, ఫస్ట్ అయితే ఎయిమ్ లాక్. ఇప్పుడు వరకు మీరైతే యూట్యూబ్ లో ఎన్నో ఎయిమ్ లాక్ వీడియోస్ చూసుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీరైతే ఎయిమ్ లాక్ మీద వీడియో చూడాల్సిన అవసరమే లేదు. మీ అన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ పక్కా దొరుకుతుంది. ఇప్పుడు మీకు గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలాంటి ఎయిమ్ లాక్ ని యూజ్ చేయాలో ఇప్పుడైతే ప్రాపర్ గా చెప్తాను. వీటిని అయితే మీరు ప్రాపర్ గా యూజ్ చేయండి. ఇంకా లేట్ చేయను, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గేమ్ ఆడేటప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటిదంటే స్టక్ ఏం ప్రాబ్లం. ఇప్పుడు మీకైతే మనం గేమ్ ఆడేటప్పుడు ఎనిమి యొక్క బాడీలో మన ఏం అనేది ఎందుకు స్టక్ అవుతుందో ఇప్పుడైతే ప్రాపర్ గా తెలుసుకోండి. ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ప్లేయర్స్ అయితే ఫేస్ చేస్తుంటారు గేమ్ ఆడేటప్పుడు. కాబట్టి ఈ ప్రాబ్లం ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడైతే చూడండి. ఫ్రెండ్స్, గేమ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ చేసే మిస్టేక్ ఏంటిదంటే ఇప్పుడైతే చూపిస్తాను మీకైతే ప్రాపర్ గా ఎగ్జాంపుల్ తోటి. గేమ్ ఆడేటప్పుడు మనకు క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఎయిమ్ ని చూస్ చేయాలి. తమ్ముడు, నేను ఒకటే అంటున్నాను, ఎప్పుడైనా సరే మనం క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు మనం అయితే వైట్ ఎయిమ్ ని చూస్ చేయాలి. ఎందుకంటే వైట్ ఎయిమ్ ని చూస్ చేయడం వల్ల మన బుల్లెట్స్ అనేవి ప్రాపర్ గా హెడ్ పైకి అయితే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేయర్ చేసే మిస్టేక్ ఇదే. ఎప్పుడైనా సరే క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు మనం అయితే బాడీ పైకి మనం రెడ్ ఎయిమ్ చేసి మనం అయితే ఫైర్ చేయకూడదు. మీరు క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వైట్ ఎయిమ్ ని యూస్ చేయండి. పక్కా మీకైతే హెడ్ పైకి అయితే కనెక్ట్ అవుతాయి బుల్లెట్స్. ఎప్పుడైనా గమనించారా, ఏఆర్ గన్స్, ఎస్ఎంజీ గన్స్ తోటి మనం క్లోజ్ రేంజ్ లో ఫైర్ చేసేటప్పుడు బాడీ పైన ఏం అనేది లాక్ అవుతా ఉంటుంది. గేమ్ లో ఈ స్టక్ ఏం ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసేది ఎలా అంటే, మనం ఎప్పుడైనా సరే బుల్లెట్స్ అనేవి మనం ఏఆర్ గన్స్ తోటి ఫైర్ చేసేటప్పుడు మనం అయితే 3-4 బుల్లెట్స్ మనం ఫైర్ చేయాలి. ఏఆర్ గన్స్ తోటి ఫైర్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ని అయితే ఫాలో చేయండి. బేసికల్ గా ప్రతి ఒక్క ప్రో ప్లేయర్ అయితే ఈ ట్రిక్ నే ఫాలో అవుతారు. ఇప్పుడు మీకు సెకండ్ ట్రిక్ ని చెప్తాను. దీని పేరు ఏంటిదంటే వైట్ ఎయిమ్ లాక్. లో ఈ వైట్ ఎయిమ్ లాక్ ని మనం ఎలాంటి టైమ్స్ లో యూజ్ చేయాలో ఇప్పుడైతే మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరైతే ఈ ఎయిమ్ లాక్ ని మీరు ప్రాపర్ గా తెలుసుకున్నారంటే మీరైతే పక్కా హెడ్ షాట్స్ కొడతారు. ఎందుకంటే ఈ 90% ఆఫ్ వన్ ట్యాప్ గన్స్ లోనే ఈ వైట్ ఎయిమ్ లాక్ ని మనం అయితే యూజ్ చేస్తాం. ఇంకా 10% ఓన్లీ మనం అయితే ఏఆర్ గన్స్ లో అయితే ఈ వైట్ ఎయిమ్ లాక్ ని మనం అయితే యూజ్ చేస్తాం. గేమ్ లో మనం మిడ్ రేంజ్ ఎనిమిని మనం వన్ ట్యాప్స్ కొట్టాలంటే మనం అయితే ఈ ఎయిమ్ ని మీరైతే పక్కా యూజ్ చేయాలి మిడ్ రేంజ్ లో ఉన్నప్పుడు. ఇంకా మీరైతే సైడ్ లో యూజ్ చేసి కూడా మీరైతే ఫైర్ చేయొచ్చు. ఒకటైతే నోటీస్ చేయండి, ఎప్పుడైనా సరే మనం మిడ్ రేంజ్ లో ఉన్నప్పుడు వైట్ ఎయిమ్ ని మనం మిడిల్ లో పెట్టినప్పుడు మనం అయితే స్ట్రైట్ డ్రాగ్ ని అయితే యూజ్ చేయాలి. ఒకవేళ మీరైతే ఈ వైట్ ఎయిమ్ ని మీరైతే లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఎయిమ్ పెట్టినప్పుడు మీరైతే రొటేషన్ డ్రాగ్ ని చేయాలి. ఒకవేళ మీరు గేమ్ ఆడేటప్పుడు ఎస్ఎంజీ గన్స్ ఇంకా మీరు ఏఆర్ గన్స్ లో ఈ వైట్ ఎయిమ్ ని యూజ్ చేసి మనం హెడ్ షాట్స్ కొట్టాలంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ ఎయిమ్ వచ్చేసరికి మీకైతే చెస్ట్ కంటే పైననే ఉండాలి. ఎయిమ్ సైడ్ లో పెట్టిన తర్వాత మీరైతే రొటేషన్ డ్రాగ్ ని మీరైతే యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు గేమ్ ఆడేటప్పుడు మనం రెడ్ ఎయిమ్ లాక్ ని యూజ్ చేసి మనం హెడ్ షాట్స్ ఎట్లా కొట్టాలో మనం అయితే తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రెడ్ ఎయిమ్ లాక్ ని యూజ్ చేసి మనం ఎలాంటి టైంలో ఎలాంటి డ్రాగ్స్ ని చేయాలో ఇప్పుడైతే మీరు తెలుసుకోండి. ఈ రెడ్ ఎయిమ్ లాక్ ని మనం ఎక్కువగా యూజ్ చేసేది మనం అయితే 50% అయితే వన్ ట్యాప్ గన్స్ లో, ఇంకా మనం 50% అయితే ఎస్ఎంజీ గన్స్ ఆర్ ఏఆర్ గన్స్ లో మనం అయితే యూజ్ చేస్తాం. ఈ రెడ్ ఎయిమ్ లాక్ ని మనం అయితే మిడ్ రేంజ్ ఇంకా మనం అయితే లాంగ్ రేంజ్ ఎనిమిది మనం ఫైర్ చేసేటప్పుడు అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం. గేమ్ లో ఈ రెడ్ ఎయిమ్ ని యూజ్ చేసి మనం ఫైర్ చేసేటప్పుడు ఎనిమి యొక్క చెస్ట్ పైన ఈ రెడ్ ఎయిమ్ అనేది ఉండాలి. ఈ రెడ్ ఎయిమ్ ని యూజ్ చేస్తున్నప్పుడు మనం అయితే రైట్ సైడ్ ఫైర్ బటన్ ని మనం అయితే స్లోగా మనం అయితే డ్రాగ్ చేయాలి. ఇంకా మీ డ్రాగ్ డిస్టెన్స్ ని మీరైతే లోగా ఉంచి మీరైతే డ్రాగ్ చేయాలి. ఈ రెడ్ ఎయిమ్ లాక్ ని మనం క్లోజ్ రేంజ్ వన్ ట్యాప్స్ గన్స్ లో యూజ్ చేసేటప్పుడు జస్ట్ పైకి అయితే మనం ఎయిమ్ పెట్టిన తర్వాత మనం అయితే రొటేషన్ డ్రాగ్ అయితే చేయాలి. కానీ నేను చెప్పిన ఈ ట్రిక్ ఓన్లీ అయితే మనకు షార్ట్ గన్స్ లోనైతే ఇది వర్క్ అవుతుంది. ఇంకా మనం రెడ్ ఎయిమ్ అయితే మనం ఎస్ఎంజీ ఇంకా మనం ఏఆర్ గన్స్ లో కూడా మనం అయితే యూజ్ చేస్తాం. ఈ రెడ్ ఎయిమ్ అనేది మనం ఎప్పుడైనా సరే చెస్ట్ కంటే పైననే ఉండాలి మనం ఏఆర్ గన్స్ లో యూజ్ చేసేటప్పుడు. ఎనిమి యొక్క డిస్టెన్స్ ని బట్టి మనం అయితే డ్రాగ్స్ అనేటివి చేయాలి. ఒకవేళ ఎనిమి మనం ఏఆర్ గన్స్ తోటి ఫైర్ చేసేటప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనం అయితే స్ట్రైట్ డ్రాగ్ జస్ట్ మనం అయితే కొంచెమే డ్రాగ్ చేయాలి. మిడ్ రేంజ్ లో ఉన్నప్పుడు మనం అయితే రొటేషన్ డ్రాగ్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు మీకైతే నేను ఒక సీక్రెట్ ఎయిమ్ లాక్ ట్రిక్ అయితే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్ అయితే చాలా మంది అయితే యూజ్ చేయరు, ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. కాబట్టి ఈ మిస్టేక్ అయితే ఇప్పుడు రెడ్యూస్ చేసుకోండి. గేమ్ ఆడేటప్పుడు మన దగ్గర పక్కాగా మనకైతే వన్ ట్యాప్స్ గన్స్ ఇంకా ఏఆర్ గన్స్ అయితే పక్కాగా ఉంటాయి. కాబట్టి మనం అయితే మన ఎయిమ్ అనేది మనం ప్రాపర్ గా యూజ్ చేయాలి. ఇలాంటి టైంలోనే గేమ్ లో ఎప్పుడైనా సరే మీ ఎయిమ్ అనేది మన యొక్క బాడీ అంటే మన యొక్క హెడ్ పైన ఉండాలి. నేను చూపిస్తున్నా కదా, ఈ లైన్ లోనే మనం అయితే మనం ఎయిమ్ అయితే పెట్టుకొని మనం అయితే ఫైర్ చేయాలి. మనం మ్యాచెస్ ఆడేటప్పుడు ఈ ఎయిమ్ అనేది హెడ్ పైన ఉండడం వల్ల ఎనిమి యొక్క హెడ్ పైకి అయితే ప్రాపర్ గా ఎయిమ్ అనేది అక్కడే ప్లేస్ అవుతుంది. ట్రిక్ ని మీరైతే ఎస్ఎంజీ గన్స్ ఇంకా షార్ట్ గన్ లో కూడా యూజ్ చేయవచ్చు. కాబట్టి ఒక్కసారి మీరైతే ట్రై చేయండి, పక్కా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.